అనకాపల్లి జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రం పంచధారాల కొండల్ని మైనింగ్ ముఠాలు కొల్లగొడుతున్నాయి. అధికారం అడ్డుపెట్టుకుని రాత్రి పగలని తేడా లేకుండా చేస్తున్న అక్రమ తవ్వకాలకు పచ్చటి కొండలు పిండి అయిపోతున్నాయి. 2 నెలల వ్యవధిలోనే ఇక్కడ వేల క్యూబిక్ మీటర్లు తవ్వేయడంతో పర్యావరణ విధ్వంసం పరాకాష్ఠకు చేరింది. 100 అడుగుల లోతు వెడల్పు మేర మైనింగ్ చేయటం, అక్రమ మైనింగ్పై స్థానికులు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రత్యక్ష ఆందోళనలకు దారితీసింది. పంచధారల కొండపై తవ్వకాలు జరపడం వల్ల ఉమాధర్మలింగేశ్వర స్వామి దేవాలయంలోకి వచ్చే 5 ధారల్లో ఒక ధార పూర్తిగా ఆగిపోయింది. మిగతా ధారల ప్రవాహం తగ్గిపోయింది. ఒక దాంట్లో శుద్ధనీరు ప్రవహిస్తూ ఉండడంతో మైనింగ్ కొనసాగితే ఎదురయ్యే ముప్పు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అనకాపల్లి జిల్లాలో అత్యంత పురాతనమైన పంచదార్ల కొండలపై అక్రమ మైనింగ్ అనేది ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారింది. ప్రస్తుతం ఆ మైనింగ్ సైట్లో నేనున్నాను. ఎటు చూసినా 100 అడుగుల లోతు 100 అడుగుల వెడల్పుతో మైనింగ్ చేశారు. ఇది నిబంధనలకు విరుద్ధంగా జరగడంతో పాటుగా చారిత్రక వారసత్వ సంపదను విధ్వంసం చేయడం, ఇక్కడ పంచదార్ల కొండకు ఉన్న విశిష్టతను దెబ్బతీసే విధంగా పంచదారులు అనేది ఒక 5 ధారలతో కూడిన ప్రవాహాలు ఉంటాయి. ఈ ప్రవాహాలన్నీ దెబ్బతీయడం కారణంగా దిగువన ఒక 1500 ఎకరాల పైన ఆయకట్టు పాడైపోతుంది. ఆయకట్టుకు నీరు అందని పరిస్థితి. ఇక ఆలయ విశిష్టత కూడా ఈ వైబ్రేషన్స్ కారణంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇక చారిత్రక వారసత్వ సంపదను కొల్లగొడుతూ మైనింగ్ అక్రమాలు చేస్తున్నారు. దీంట్లో ప్రజాప్రతినిధులు, స్థానిక ఎంపీ ఎమ్మెల్యేల ప్రమేయం ఉందన్నది ప్రధానమైన ఆరోపణగా ఉండడంతో ఇది రాజకీయంగా కూడా కీలకమైన అంశంగా మారింది. ప్రస్తుతం మన దగ్గర ఈ మైనింగ్ వ్యతిరేకంగా పోరాడుతున్న స్థానికులు ఉన్నారు. వాళ్ళంతా కూడా గడిచిన 4 ఏళ్లుగా దీన్ని నిలువరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల కాలంలో పర్మిషన్లు తీసుకున్న తర్వాత కూడా వాటి పరిమితులకు మించి తవ్వకాల వల్ల ఈ ఉపద్రవం వస్తోందనేది ప్రధానమైన అంశంగా కనిపిస్తోంది. ప్రస్తుతం మన దగ్గర వంశీ ఉన్నారు. వంశీ, ఈ అక్రమ తవ్వకాలకు సంబంధించి వాళ్ళు ఎంత పర్మిషన్ తీసుకున్నారు, ఎంత లోతులో తవ్వుతున్నారు? సో వాళ్ళు 2.5 హెక్టార్కి పర్మిషన్ తీసుకున్నారు సార్. ఆ పర్మిషన్కి ఏదైతే తీసుకున్నారో ఆ స్థలం నుంచి ఎన్క్రోచ్ చేసుకుంటే పక్కనున్న భూమిలో కూడా వెళ్ళిపోయారు. అలాగే ఈ బేస్ లెవెల్ నుంచి దాదాపుగా 80 అడుగులు లోతుకు తవ్వుకుంటూ వెళ్ళిపోయారు సార్. సో వాళ్ళు 80 అడుగులు లోతుకు తవ్వడం వల్ల ఇది ఏదైతే పంచదారులకు వెళ్లాల్సిన దార వాటర్ ఉందో అది ఇక్కడ బయటకు వచ్చేయడం జరిగింది. దీని ద్వారా ఇక్కడ బురదంతా కూడా దేవాలయంలో ఏవైతే పరమ పవిత్రంగా మేము భావిస్తామో ఆ పంచదారులో దారల్లో బురద అయితే వస్తుంది సార్. ఆ విధంగా దారుల నీళ్ళు నాశనం చేశారు. అంటే ఈ ఎన్క్రోచ్ అయినట్టు మీరు ఎప్పుడు గుర్తించారు? అలాగే దీనివల్ల టెంపుల్కి నేరుగా ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది? కింద ఉన్న వ్యవసాయానికి ఎలాంటి సమస్యలు వస్తాయి? సార్ దీని మీద అసలు ప్రభుత్వంలో లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన జనసేన పార్టీ నుంచి, టీడీపీ పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత జరిగింది. వైసీపీ ప్రభుత్వంలో మైనింగ్ జరుగుతుంది, దీని మీద మైనింగ్ ఆపాలని చెప్పి. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిందో దీని మీద మైనింగ్ పర్మిషన్లు ఇవ్వరు అనుకున్నాం. కూటమి ప్రభుత్వంలో కూడా దీని మీద మైనింగ్ పర్మిషన్లు ఇస్తే చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా తిరగబడ్డారు. దీనికి అసలు మైనింగ్ చేయకూడదు, ఎందుకంటే ఆ పరమ పవిత్రమైన 5 దారులు కూడా పాడవుతాయి అని చెప్పేసి ప్రజలు తిరుగుబాటు చేశారు. అయినా సరే మైనింగ్ ఆపకుండా నిరంతరం కూడా మైనింగ్ కొనసాగించారు. ఎన్నిసార్లు ప్రభుత్వ అధికారులు కంప్లైంట్ చేసినా, ఆర్టీఏలు వేసినా సరే మాకు ఆర్టీఏలు రిప్లై ఇవ్వలేదు, ఎవరు కూడా పట్టించుకోలేదు. అయితే ఎప్పుడైతే ఈ దారులు వాటర్ అనేది బయటకు వస్తుందో అప్పటి నుంచి కూడా ఈ మైనింగ్ అనేది తాత్కాలికంగా దీని మీద నిలిపివేశారు. భవిష్యత్తులో కూడా చేసే ప్రమాదం ఉంది దీని మీద. అంటే ఇప్పటి వరకు ఎంత మైనింగ్ జరుగుతుంది ఇక్కడ? సో సుమారుగా 2.5 హెక్టార్ అనుకుంటే దానికి మించి జరిగింది సార్. దానికి మించి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చిన దానికన్నా ఎక్కువ తవ్వుకుంటూ వెళ్ళిపోయారు. దాని మీద ఒక కమిటీ వేశారు. ఆ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిందో తెలుస్తుంది సార్ ఎంతవరకు తవ్వారండి. ఈ దారాలు తొలగిపోవడం కానీ, లేదా ఈ కుచించుకుపోవడం కానీ, లేకపోతే ఈ తవ్వకాల వల్ల మీ ప్రాంతానికి ఎటువంటి మేజర్గా ఇంపాక్ట్ జరిగే అవకాశం ఉంది? సార్ ప్రస్తుతం ఇది పాండవుల కాలం నుంచి ఉన్నటువంటి ఉమాధర్మలింగేశ్వర స్వామి ఆలయం అండి. ఈ దారులు ఇక్కడ ప్రత్యేకత అండి. ఈ దారులకి వచ్చేది ఈ కొండలో ఉన్నటువంటి నీరండి. ఇది ఒక వాటర్ ఉన్న కొండ అండి. దీని తవ్వకం వల్ల అక్కడ దారి మీద ఎఫెక్ట్ పడింది సార్. ఇది కంటిన్యూ చేసుకుంటూ పోతే అక్కడ వచ్చేటువంటి 5 దారులు కూడా ఆగిపోయే ప్రమాదం ఉందండి. పాండవుల కాలం నుంచి చరిత్ర కలిగిన మా యలమంచిలి నియోజకవర్గంలో ప్రత్యేకమైన దేవస్థానం అండి ఇది. ఈ దేవస్థానాన్ని పాడు చేసే విధంగా ఈ మైనింగ్ చేయడం అనేది మా అందరికీ చాలా బాధాకర విషయం అండి. ఇలాంటివి జరగకుండా చూడాలని ఆశిస్తాం. అలాగే సార్ దీనికోసం గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు పోరాడినటువంటి యువకులపైన కేసులు చేయడం వైసీపీ ప్రభుత్వంలో జరిగింది. అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పోరాడుతున్న యువకుల్ని వాళ్ళు చేసే వ్యాపారాల మీద కూడా ఇన్ఫాక్ట్ చూపించే ప్రభావం కూడా ఉంది. అందులో నానాజీనే లోకల్ కుర్రోడ్ మీద కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కూడా కలగకుండా చూడాలని ఆశిస్తున్నాం సార్. ఈ అక్రమ మైనింగ్ ను ప్రశ్నిస్తుంటే తమపై కేసులు పెడుతున్నారు, వేధింపులకు గురి చేస్తున్నారు అనేది ఒక ప్రధానమైన అంశం. అలాగే చారిత్రక వారసత్వ నేపథ్యం ఉన్న పంచదారుల కొండను ఆ ఫణిగిరి కొండగా పిలుస్తారు. ఈ కొండ ప్రాంతాన్ని పూర్తిగా తొలిచేసి నాశనం చేయడంతో పాటు ఇక్కడ పర్యావరణ విధ్వంసం జరుగుతోంది. ఏదైతే నిత్యము జలధారలు ఉంటాయో జలధారలన్నింటినీ కూడా మైనింగ్ వాళ్ళు మింగేస్తున్నారు. ఈ కారణంగా కిందనే ఉన్న 1500 ఎకరాల పైన ఆయకట్టు దెబ్బతినడంతో పాటుగా